హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ వార్తలు అయితే చూద్దాము. అలాగే ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా చూద్దాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. సో ముందుగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే డైలీ మీకు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కావాలి, అలాగే టెస్టులు కావాలి అనుకున్నట్లయితే ఫ్రీగా మన యొక్క ఛానల్ నుండి ఒక టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఫ్రీగా మీరు డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఉద్యోగ వార్తలు అయితే చూద్దాము. 2 వారాల్లో జాబ్ క్యాలెండర్ కసరత్తు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సీఎం సూచనలతో తుది మెరుగులు. షెడ్యూల్ ప్రకారము పరీక్షల నిర్వహణ. మేనిఫెస్టో హామీ అమలు కోసము చర్యలు. ఇక మరిన్ని వివరాలు చూద్దాము. 2 వారాల్లో జాబ్ క్యాలెండర్ను విడుదల చేసేందుకు కసరత్తు పూర్తి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వము సీఎం సూచనలతో తుది మెరుగులు. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే మేనిఫెస్టో హామీ అమలు కోసం కూడా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలియజేశారు. జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం వివిధ విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలను క్రోడీకరించి వార్షిక క్యాలెండర్ను ప్రజల ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే వివిధ డిపార్ట్మెంట్ల అధికారులకు సీఎం రేవంత్ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి. ఏ ఉద్యోగానికి నియామక ప్రక్రియని ఎప్పుడు చేపట్టాలి, పరీక్ష ఎప్పుడు నిర్వహించాలి, అంచనా తేదీలతో అధికారులు ఈ క్యాలెండర్కు రూపకల్పన చేశారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు వివిధ రిక్రూట్మెంట్ బోర్డులు చేపట్టే నియామకాలు, వాటి షెడ్యూలు తదితరాలన్నింటిని కూడా ఈ క్యాలెండర్లో పొందుపరిచేలా కసరత్తు ముగింపు దశకు చేరుకున్నదని ఆ వర్గాలు సూచనాప్రాయంగా తెలిపాయి. స్వయంగా సీఎం చొరవ తీసుకోవడంతో 2 వారాల్లోనే జాబ్ క్యాలెండర్ విడుదలయ్యే అవకాశం ఉన్నదని తెలుపుతున్నాయి. కీలకమైనటువంటి ఉద్యోగాలను స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషను, పోలీస్ నియామకాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. గురుకుల పోస్టులను రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు, టీచర్ల నియామకాలను వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఖాళీలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు, విద్యుత్ శాఖ తమ పరిధిలోని ఖాళీల నియామకాలు చేపడతాయి. ఇక నిరుద్యోగుల్లో భరోసా నింపేలా చర్యలు అయితే తీసుకుంటున్నట్లుగా తెలియజేస్తుంది. గత ప్రభుత్వం అవలంబించినటువంటి తప్పుడు విధానాల కారణంగా పోటీ పరీక్షలపై నిరుద్యోగులకు అపనమ్మకం ఏర్పడిందని, దాన్ని తొలగించి భరోసా నింపడమే తక్షణ అవసరమని ప్రభుత్వము భావిస్తోంది. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు భరోసా ఇచ్చేలా ప్రతి ఏడాది ఇకపై పకడ్బందీగా జాబ్ క్యాలెండర్ ప్రాసెస్ కంటిన్యూ చేసి దానికి అనుగుణంగా రిక్రూట్మెంట్స్ చేపట్టేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సచివాలయ వర్గాలైతే తెలిపాయి. ఇక మరొక అప్డేట్ చూద్దాము. ఏటా ఉద్యోగాల భర్తీ 2 వారాల్లో ఉద్యోగ క్యాలెండరు. ఇదే న్యూస్కి సంబంధించి మరొక పత్రికలో ఈ విధంగా ఇచ్చారు. స్పష్టంగా నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాల తేదీలు. షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 నిర్వహణ, ప్రభుత్వము అడుగులు. వివరాలు చూస్తే రాష్ట్రంలో నిరంతర ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఏటా నోటిఫికేషన్లతో కూడినటువంటి ఉద్యోగ క్యాలెండర్ను వెలువరించేందుకు సమాయత్తం అవుతోంది. ప్రధానంగా ఈ ఏడాదికి సంబంధించి 2 వారాల్లోనే ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేయాలని నిర్ణయించింది. ఇక టీజీపీఎస్సీ భర్తీ చేసే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలతో పాటు గురుకులాలు, పోలీసు, వైద్య నియామక బోర్డుల నోటిఫికేషన్లు, ఇతర విభాగాల పోస్టులన్నింటినీ ఇందులో పొందుపరచనుంది. ఉద్యోగ క్యాలెండర్ విడుదలపై నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఇక ముసాయిదా నోటిఫికేషన్ సిద్ధము. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ ప్రకటనలు వెలువరించేందుకు ప్రభుత్వ విభాగాలు ఎప్పటికప్పుడు ఖాళీల్ని గుర్తించాలని టీజీపీఎస్సీ అన్ని విభాగాలకు లేఖలు రాసింది. ఇక మరొక అప్డేట్ చూద్దాము. జాబ్ క్యాలెండర్పై కదం తొక్కిన నిరుద్యోగులు. మోతీలాల్ ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా నిరసనలు. మద్దతు తెలిపిన బీఆర్ఎస్, బీజేవైఎం. గాంధీ ఆసుపత్రిలోకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అరెస్టు. మరిన్ని వివరాలు చూస్తే ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు కదం తొక్కారు. నిరుద్యోగుల సమస్యలపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మోతీలాల్ నాయక్కు మద్దతుగా నిరసనలు నిర్వహించారు.
ఇదే న్యూస్కి సంబంధించి మరొక పత్రికలో ఈ విధంగా ఇచ్చారు. నిరుద్యోగుల రణబేరి, పాలమూరు నుంచి సచివాలయం దాకా ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ. మోతీలాల్కు మద్దతుగా కదం తొక్కిన ఉద్యోగార్థులు. గాంధీలో పోలీసుల దాదాగిరి, ర్యాలీతో అట్టుడికినటువంటి ఉస్మానియా. పరామర్శకు వచ్చిన పల్లారెడ్డి అరెస్ట్. గెల్లు రాకేష్ రెడ్డి జడ్సను అడ్డగింత. అరెస్టులను ఖండించినటువంటి కేటీఆర్, హరీష్ రావు. సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరసనలు, సచివాలయం ముందు ఆందోళన. నల్లగొండలో కోమటిరెడ్డి ఘోరావు. సీఎం సొంత జిల్లాలోనూ ధర్నాలు. మోతీలాల్కు బాసటగా విద్యార్థులు. ఎమ్మెల్సీ బల్మూరి దిష్టిబొమ్మ దహనము. ఇక మరిన్ని వివరాలు చూసినట్లయితే బన్సీలాల్పేట, ఉస్మానియా యూనివర్సిటీ, బడంగ్పేట్, చిక్కడపల్లి రాష్ట్రంలో నిరుద్యోగ యువత రణబేరి మోగించింది. సోమవారము రాష్ట్ర వ్యాప్తంగా సాగిన నిరుద్యోగుల ధర్నాలు, ఆందోళనలతో తెలంగాణ దద్దరిల్లింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ యువత కదం తొక్కింది. హైదరాబాద్లో గాంధీ దవాఖానా, ఉస్మానియా యూనివర్సిటీ, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, బడంగ్పేట్ మున్సిపల్ కార్యాలయాల కేంద్రాలుగా విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. ఇక ఇదే న్యూస్కి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాము. డిమాండ్లన్నీ కూడా న్యాయమైనవేనని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. మోతీలాల్ను పరామర్శిస్తే తప్పేంటని, తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత దారుణం చూడలేదని అన్నారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ప్రభుత్వానికి సమస్య ఏమిటని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ సీఎం చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నదనే అనుమానం కూడా కలుగుతుందని చెప్పారు. ఇక వీరి యొక్క నిరుద్యోగుల యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్లు ఏవి అంటే, గ్రూప్స్లో పోస్టులు పెంచాలి, డిఎస్సి వాయిదా వేయాలి. గద్దెనెక్కినటువంటి వెంటనే 1,00,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ను ప్రకటించి 100 రోజుల్లోనే నెరవేరుస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ అధికారం చేపట్టి 7 నెలలు కావస్తున్నా కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదని నిరుద్యోగులు ఆగ్రహము వ్యక్తం చేశారు. ఇక గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 రేషియో ప్రకారము ఎంపిక చేయాలని, గ్రూప్ 2లో 2,000, గ్రూప్ 3లో 3,000 పోస్టులను కలపాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా జేఏసీ నేత మోతీలాల్ నిరాహార దీక్ష చేస్తున్నా కూడా ప్రభుత్వం చెల్లించడం లేదని మండిపడ్డారు. గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్సి పోస్టులు పెంచి ప్రిపరేషన్కు గడువు ఇవ్వాలని, డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు నిరసనలు తెలిపారు. మోతీలాల్కు మద్దతుగా గ్రంథాలయం నుంచి మెట్టుగడ్డ వరకు ర్యాలీ తీశారు. డిఎస్సి వాయిదా వేయాలని, పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలోని కేంద్ర గ్రంథాలయం ఎదుట ఆందోళనలు చేశారు. అలాగే నల్లగొండలో కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ముట్టడించారు. మండల సమావేశానికి హాజరై వెళ్తుండగా మంత్రిని నిరుద్యోగులు అడ్డుకున్నారు. నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో అక్కడి నుంచి మంత్రి జారుకున్నారు. నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయము, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. నిరుద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు చింత వెంకన్న మాట్లాడుతూ డిఎస్సిని డిసెంబర్ దాకా వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. నెక్స్ట్ గురుకుల ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాము. గురుకుల ఉద్యోగాల భర్తీలో అవకతవకలు. గురుకుల ఉద్యోగాల భర్తీలో అనేక అవకతవకలు జరిగాయని భారాస సీనియర్ నేత వాసుదేవరెడ్డి ఆరోపించారు. రిజర్వేషన్లలో గందరగోళం జరిగిందని అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియామక పత్రాలు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. నియామక పత్రాలు వచ్చిన వారు జాయినింగ్ కోసం వెళ్తే ఉద్యోగం లేదని అంటున్నారని చెప్పారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఉద్యోగ నియామకం చేయాలని నిబంధనలు ఉన్నాయని, కానీ స్వయంగా సీఎం రేవంత్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్న వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో తిరస్కరిస్తున్నారన్నారు. అలా 36 మంది అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్లో తిరస్కరించారని చెప్పారు. ఉద్యోగం వచ్చిందని సంబరపడ్డవారు ఇప్పుడు బాధపడుతున్నారని తెలిపారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. ఇక మరొక అప్డేట్ చూద్దాము. 4వ తేదీన దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ పిలుపునిచ్చినటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలు. వివరాలు చూస్తే పేపర్ లీకేజీలను నిరసిస్తూ జూలై 4న దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, అలాగే పీడీఎస్యు తదితర వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్కు విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరాయి.
నీట్, నెట్ పేపర్ లీకేజీలకు నిరసనగా దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. పరీక్షల నిర్వహణలో విఫలమైనటువంటి ఎన్టీఏను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక మరొక అప్డేట్ చూద్దాము. అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానము. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ 2024-25 సంవత్సరానికి పొలిటికల్ సైన్స్, క్రాఫ్ట్ ప్రొడక్షన్ సబ్జెక్టులు బోధించుటకు అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీలో సంబంధిత సబ్జెక్టుల్లో ఓసీ, బీసీ అభ్యర్థులు 55%, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులతో ఉత్తీర్ణులైన క్యాండిడేట్స్ అర్హులని చెప్పారు. ఇక పీహెచ్డీ, నెట్, సెట్ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు బయోడేటా, విద్యా అర్హతలతో ఈ నెల 5వ తేదీ సాయంత్రం వరకు అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ రామ్మోహన్ రావుకు దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫలితాలను యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లుగా తెలిపింది. 14,430 మంది అభ్యర్థులు మెయిన్స్కు క్వాలిఫై అయ్యారు. అర్హత సాధించిన వారి హాల్ టికెట్ నెంబర్లను యూపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచారు. అయితే కట్ ఆఫ్ మార్కుల తుది ఫలితాల ప్రకటన తర్వాత వెల్లడించనున్నారు. కాగా జూన్ 16న దేశవ్యాప్తంగా 80 నగరాల్లో ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 13.4 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపింది. ఇక మరొక అప్డేట్ చూద్దాము. ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సపరేట్ లింక్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు చదువుకొని మీరు అర్హులైతేనే ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇండియన్ నేవీలో సెయిలర్ పోస్టులకు సంబంధించి స్పోర్ట్స్ కోటాలకు సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఇక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. గవర్నర్ ఓఎస్డీగా సిరిశెట్టి సంకీర్త్, 8 మంది ఐపీఎస్ల బదిలీ. సౌత్ ఈస్ట్ జోన్గా డీసీపీగా పాటిల్, కాంతిలాల్ సుభాష్, సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు. వివరాలు చూసినట్లయితే రాష్ట్రంలో మరొక 8 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వము బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పలు జోన్ల డీసీపీలను సైతం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా గవర్నర్ రాధాకృష్ణను ఓఎస్డీగా, సిరిశెట్టి సంకీర్త్, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా సుభాష్ను నియమించారు. అలాగే కొత్తగూడెము ఓఎస్డీగా పర్తోస్ పంకజ్, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రి రెడ్డి, ములుగు ఓఎస్డీగా మహేష్ బాబా సాహెబు, భైంసా ఏఎస్పీగా అవినాష్ కుమార్, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్ తదితరులు అయితే ఇక్కడ బదిలీ అయినట్లుగా తెలియజేశారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే సౌత్ ఆఫ్రికాలో ఏకైక టెస్ట్ మన వాళ్ళదే విజయము. వివరాలు చూస్తే చరిత్ర సృష్టించినటువంటి స్నేహ్ రాణా టెస్ట్ మ్యాచ్లో 10 వికెట్లు పడగొట్టిన తొలి భారత క్రికెటర్గా ఖ్యాతి. తొలి భారత ఇన్నింగ్స్ 603/6 డిక్లేర్డ్. సౌత్ ఆఫ్రికాలో తొలి ఇన్నింగ్స్ 266 ఆల్అవుట్. సౌత్ ఆఫ్రికాలో రెండో ఇన్నింగ్స్ 373 ఆల్అవుట్. భారత రెండో ఇన్నింగ్స్ 37/0. వివరాలు చూస్తే సౌత్ ఆఫ్రికాలో తాజాగా జరిగిన ఏకైక టెస్టులో భారత అమ్మాయిలు అదరగొట్టారు. సోమవారం రెండో ఇన్నింగ్స్ను 232/2 స్కోర్తో ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా జట్టు భారత బౌలర్ల ధాటికి 373 పరుగులకి ఆల్అవుట్ అయ్యి భారత్కు 37 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా భారత్ 9.2 ఓవర్లలో పూర్తి చేసింది. దీంతో మన అమ్మాయిలు 10 వికెట్ల తేడాతోనే విజయం సాధించినట్లుగా ఇక్కడ తెలుస్తోంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే భారత నంబర్ 1గా ప్రపంచ 4వ ర్యాంకర్గా తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఘనత. వివరాలు చూస్తే కొన్నేళ్లుగా అంతర్జాతీయ టోర్నీలలో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఇరిగేషి అర్జున్ క్లాసికల్ చెస్ ఫార్మాట్లో అధికారికంగా భారత నంబర్ 1 ప్లేయర్గా అవతరించాడు.
అంతర్జాతీయ చెస్ సమాఖ్య సోమవారం విడుదల చేసిన ప్రపంచ ర్యాంకింగ్స్లో 20 ఏళ్ల అర్జున్ 4 స్థానాలు ఎగబాకాడు. గత నెలలో 8వ స్థానంలో ఉన్న అర్జున్ ప్రస్తుతము 2778 రేటింగ్ పాయింట్లతో 4వ స్థానానికి చేరుకున్నాడు. గత నెలలో ప్రపంచ ర్యాంకింగ్స్లో 6వ స్థానంలో భారత నంబర్ 1గా ఉన్న దొమ్మరాజ్ గుకేష్ ఒక స్థానం పడిపోయి 2763 పాయింట్లతో 7వ ర్యాంకులో నిలిచాడు. 2757 పాయింట్లతో ప్రజ్ఞానంద 8వ ర్యాంకులో ఉన్నాడు. దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 2751 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచాడు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఛాంపియన్ సహజ లాస్ ఏంజల్స్ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల W15 టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి విజేతగా అవతరించింది. సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సహజతో జూ అమీపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన క్రమంలో సహజ టోర్నీ మొత్తంలో ఒక సెట్ కూడా కోల్పోకపోవడము విశేషము. ఈ గెలుపుతో అమెరికాలో ప్రో టైటిల్ నెగ్గిన 3వ భారతీయ క్రీడాకారిణిగా సహజ గుర్తింపు పొందింది. గతంలో సానియా మీర్జా, కర్మన్ కౌర్ అలాగే ఈ ఘనతను సాధించారు. తాజా విజయంతో సహజ మహిళల టెన్నిస్ సంఘం ర్యాంకింగ్స్లో 15 స్థానాలు పురోగతి సాధించి కెరీర్ బెస్ట్ 305వ ర్యాంకుకు చేరుకుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అండ్ అలాగే ఎవరైనా కరెంట్ అఫైర్స్ టెస్ట్లు కనుక మీరు రాయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఫ్రీగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే మీరు చూస్తూ అలాగే టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.